రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ కు అనువైన జగిత్యాల వరి రకాలు, ఎకరాకు 40 నుంచి 50 బస్తాల దిగుబడినిచ్చే దీర్ఘ మధ్య స్వల్పకాలిక రకాలు. తక్కువ సమయం తక్కువ పెట్టుబడితో పంట చేతికి, ప్రతి ఏటా పుచ్చ సాగుతో లాభాలు గడిస్తున్న రైతు. 100 ఎకరాల్లో మామిడిని సాగు చేస్తున్న ఉలవపాడు రైతు, ఏడాదికి 1.5 కోటి నికర ఆదాయం వస్తుందంటున్న రియాజ్. వరి పరిశోధనలో జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విశిష్ట సేవలు అందిస్తోంది. గత దశాబ్ద కాలంలో ఎన్నో రకాలు ఇక్కడి నుండి విడుదలై రైతుల ఆదరణ పొందాయి. కొన్ని రకాలు దేశవ్యాప్తంగా సాగులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమవుతుండటంతో జగిత్యాల జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి విడుదలై అధిక దిగుబడినిస్తూ రైతుల మన్ననలు పొందుతున్న దీర్ఘ మధ్యకాలిక స్వల్పకాలిక రకాలు, వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. తెలంగాణలో వరి అధిక విస్తీర్ణంలో సాగుతుంది. చెరువులు, కాలువలు, బోరు బావుల కింద సాగు చేస్తూ ఉంటారు రైతులు. ఆయా ప్రాంతాలు పరిస్థితులను బట్టి రకాలను ఎంచుకుని సాగు చేస్తూ ఉంటారు రైతులు. చెరువులు, కాలువల కింద దీర్ఘ మధ్యకాలిక రకాలను సాగు చేస్తూ ఉండగా బోరుబావుల కింద స్వల్పకాలిక రకాలను సాగు చేస్తారు. సాగు ఆలస్యమైన ప్రాంతాల్లో అతి స్వల్పకాలిక రకాలను ఎన్నుకుంటారు. అయితే ప్రస్తుతం చాలా చోట్ల నారుమడులు పోస్తున్నారు. మరికొంతమంది పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైన పలు వరి రకాలు, వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్. ఇప్పుడు మనకి జగిత్యాల పరిశోధన స్థానం నుంచి చూసుకున్నట్లయితే దాదాపు అన్ని కాల పరిమితి గల రకాలు, అంటే మధ్యకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ స్వల్పకాలిక రకాలు, అదేవిధంగా అతి స్వల్పకాలిక రకాలు కూడా మనకు ఉన్నాయి. సో జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకాల గురించి మనం చూసుకున్నట్లయితే దీంట్లో మనకి మొదటిగా అంటే 2002 సంవత్సరంలో విడుదలైన 2 రకాల గురించి చెప్పుకోవాల్సి ఉన్నట్లయితే ఇవి మనకు ఒకటి JGL 384. ఇది పొలాస ప్రభా అనే పేరుతో విడుదలైన రకం. ఇది సన్నగింజ రకం, అంటే మధ్యస్థ సన్నగింజ రకం. BPT 5204 పోలి ఉంటుంది. ఇది దాదాపు 130 నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి వచ్చేసరికి 30 నుంచి 32 క్వింటాలు ఎకరానికి వచ్చే అవకాశం ఉంది. ఇది గాల్మిజ్ బయోటైప్ 3ని సమర్థవంతంగా తట్టుకుంటుంది కాబట్టి ఇది మధ్యకాలిక రకంగా సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత ఇదే సంవత్సరంలో అంటే 2002 సంవత్సరంలో విడుదలైన ఇంకో రకం చూసుకున్నట్లయితే JGL 1798. ఇది జగిత్యాల సన్నాలు అనే పేరుతో విడుదలైన రకము. ఇది స్వల్పకాలిక రకము, అంటే ఇది దాదాపు మనకి 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. గాల్మిజ్జి బయోటైప్ 3ని తట్టుకుంటుంది. అదేవిధంగా BPT 5204ని పోలి ఉంటుంది. ఇది యాసంగికి అనుకూలం కాదు, అంటే కొద్దిగా చలిని తట్టుకోదు కాబట్టి ఓన్లీ వానాకాలానికి అనుకూలమైన రకము. దిగుబడి వచ్చేసరికి మనకు దాదాపు 30-32 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. చేను మీద పడిపోదు కాబట్టి ఈ రకాన్ని వానాకాలంలో స్వల్పకాలిక రకంగా, సన్నగింజ రకంగా రైతులు సాగు చేసుకోవచ్చు. తర్వాత మరో రకం విడుదలైన రకము JGL 3828. ఇది మనకు మానేర్ సోనా అనే పేరుతో విడుదలైంది. ఇది కూడా మధ్యకాలిక రకం, అంటే దాదాపు 135 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. BPT 5204 పోలి ఉంటుంది. దాదాపు 28 నుంచి 32 క్వింటాలు ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. గాల్మిజ్ బయోటైప్ 3ని సమాధానంగా తట్టు ఉంటుంది కాబట్టి మధ్యకాలిక రకంగా ఈ రకాన్ని కూడా, అంటే JGL 3828ని కూడా సాగు చేసుకోవచ్చు. దీంతోపాటు ఇంకో రకము JGL 3844. ఇది జగిత్యాల సాంబా అనే పేరుతో విడుదలైన రకము. సో ఇది మధ్యస్థ సన్నగింజ కలిగిన స్వల్పకాలిక రకం. ఇది కూడా జగిత్యాల సాంబా కూడా మనకి 120 నుంచి 125 రోజుల పంట చేతికి వస్తుంది. ఇది గింజ తెల్లగా ఉండి కంకినల్లిని సమర్థవంతంగా తట్టుకొని అధిక దిగుబడినిచ్చే సన్నగింజ రకం. దాదాపు 32 క్వింటాలు ఎకరానికి తీసుకోవచ్చు. ఇది యాసంగికి కూడా అనుకూలం కాబట్టి ఈ రకాన్ని మన వానాకాలంతో పాటు యాసంగికి కూడా వేసుకునే అవకాశం ఉన్నది. తర్వాత ఇంకో రకము మనకి JGL 3855. ఇది కరీంనగర్ సాంబా అనే పేరుతో విడుదలైన రకము. ఇది మధ్యకాలిక రకం, అంటే దాదాపు 130 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. గింజ మిక్కిలి సన్నగా ఉంటుంది. అన్నం నాణ్యత కూడా చాలా బాగా ఉంటుంది. ఇది అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. దిగుబడి దాదాపు 28 నుంచి 30 క్వింటాలు ఎకరాకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ రకాన్ని కూడా మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. తర్వాత మనకి JGL 11470 జగిత్యాల మషూరి అనే పేరుతో విడుదలైన రకము. ఇది అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. మనకి ఈ పంట కాలం అనేది 135 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. తర్వాత ఈ దిగుబడి వచ్చేసరికి దాదాపు 32 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. ఈ కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోయిన రకం కాబట్టి మధ్యకాలిక రకంగా ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. తర్వాత JGL 11727
11.727 ఇది ప్రాణహిత అనే పేరుతో విడుదలైన రకము. ఇది కొద్దిగా ఎత్తు పెరుగుతుంది, దాదాపు 110-115 సెంటీమీటర్లు పెరుగుతుంది. అయితే ఇది అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది, గింజ సన్నగా పొడవుగా ఉంటుంది, మన బ్యాక్టీరియల్ లీవ్ బ్లైట్ని కొంతవరకు తట్టుకుంటుంది, అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. దిగుబడి దాదాపు 32 నుంచి 34 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి నిరభ్యంతరంగా ఈ రకాన్ని అంటే ప్రాణహిత రకాన్ని సాగు చేసుకోవచ్చు. తర్వాత మనకి అంజనా అనే రకం JGL 111118 అనే రకం కూడా విడుదలైంది. ఇది కొద్దిగా స్వల్పకాలిక రకం, అంటే దాదాపు మనకి 115 నుంచి 120 రోజుల పంట చేతికి వస్తుంది. ఈ రకం కూడా దిగుబడి దాదాపు మనకి 28 నుంచి 30 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. సో ఈ రకాన్ని కూడా రైతులు సన్న రకంగా స్వల్పకాలిక సన్నగింజ రకంగా రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత విడుదలైన ఇంకో రకం ఏంటంటే మనకి JGL 17004, అంటే ఇది ప్రత్యుమ్న అనే పేరుతో విడుదలైంది. అంటే ఇది యాక్చువల్గా ప్రత్యామ్నాయ పరిస్థితులు, అంటే మనకు ఒకవేళ వర్షాలు లేటుగా పడి, వానాకాలంలో వర్షాలు లేటుగా పడి ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఒకవేళ రైతులు వరి సాగు చేసుకోవాలనుకుంటే దమ్ము చేసి మొలకెత్తిన ఈ రకం విత్తనాలని నేరుగా సాగు చేసుకోవచ్చు. ఇది పంట మామూలుగా వానాకాలంలో అంటే ఖరీఫ్లో చూసుకున్నట్లయితే దాదాపు 90 నుంచి 100 రోజుల పంట చేతికి వస్తుంది. తర్వాత యాసంగిలో చూసుకున్నట్లయితే 110 నుంచి 115 రోజుల పంట చేతికి వస్తుంది. దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే దాదాపు మనకి 20 నుంచి 25 క్వింటాలు ఎకరానికి వస్తుంది. తర్వాత గింజ గట్టిగా ఉండి గింజ రాలదు, చేను మీద పడిపోదు. సో ఈ రకాన్ని అతి స్వల్పకాలిక రకంగా ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో రైతులు సాగు చేసుకోవచ్చు. తర్వాత విడుదలైన రకము JGL 18047, ఇది బతుకమ్మ అనే పేరుతోటి విడుదలైంది. సో ఇది 2015లో విడుదలైన దొడ్డు గింజ రకము. ఇది MTU 1010 పోలి ఉన్న దొడ్డు గింజ రకము. దిగుబడి వచ్చేసరికి దాదాపు 32 నుంచి 35 క్వింటాలు ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. చలిని తట్టుకుంటుంది, నూక శాతం తక్కువగా ఉండి అధిక దిగుబడినిచ్చే రకము. సో రైతులు ఈ స్వల్పకాలిక రకం అంటే ఇది దాదాపు మనకి వానాకాలంలో 120 రోజులు, యాసంగిలో చూసుకున్నట్లయితే దాదాపు 130 నుంచి 135 రోజుల పంట చేతికి వస్తుంది. కాబట్టి వానాకాలంలో స్వల్పకాలిక దొడ్డు గింజ రకం సాగు చేసుకున్న రైతులు ఈ బతుకమ్మని సాగు చేసుకోవచ్చు. తర్వాత విడుదలైన రకం JGL 24423, జగిత్యాల రైస్ 1 అనే పేరుతో విడుదలైన రకం 2019లో విడుదలైంది. ఇది హైట్ తక్కువ, అంటే ఎత్తు తక్కువగా ఉండి కాండం దృఢంగా ఉండి చేను మీద పడిపోదు, గింజ రాలకుండా అధిక గింజ బరువుతో ఎక్కువ దిగుబడి ఇచ్చే రకము. దిగుబడి సామర్థ్యం చూసుకున్నట్లయితే దాదాపు ఎకరానికి 32 నుంచి 36 క్వింటాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇది చలిని సమర్థవంతంగా తట్టుకుంటుంది, తర్వాత చేను మీద పడిపోదు. సో మీరు వానాకాలం చూసుకున్నట్లయితే దాదాపు 125 రోజుల పంట చేతికి వస్తుంది. యాసంగి చూసుకున్నట్లయితే 130 నుంచి 140 రోజుల పంట చేతికి వస్తుంది. కాబట్టి ఈ స్వల్పకాలిక దొడ్డు గింజ రకం సాగు చేసుకున్న రైతులు ఈ JGL 24423 కూడా నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు. తర్వాత JGL 21078 రకము ఈ CBRC ద్వారా అంటే సెంట్రల్ వెరైటల్ రిలీజ్ కమిటీ ద్వారా రిలీజ్ అయిన రకము. ఇది 2020లో రిలీజ్ అయింది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఇది కూడా దాదాపు మనకి 32 నుంచి 34 క్వింటాల ఎకరానికి తీసుకునే అవకాశం ఉంది. ఇది అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది, నూక శాతం కూడా తక్కువగా ఉండి దీన్ని కూడా స్వల్పకాలిక రకంగా మనం వానాకాలంలో కానీ యాసంగిలో కానీ సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన రకాలన్నీ కూడా మనకు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విడుదలైన రకాలు. కాబట్టి దీంట్లో మనకి మధ్యకాలిక రకాలు ఉన్నాయి, స్వల్పకాలిక రకాలు ఉన్నాయి. కాబట్టి రైతులు ఎలాంటి రకాలు కావాలన్నా అలాంటి ఈ రకాలని వాళ్ళు మన పరిశోధన స్థానం సంప్రదించి సాగు చేసుకోవచ్చు. రకాల ఎంపిక ఎంత ముఖ్యమో సమయానికి నారుమడులు పోసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఆలస్యమైతే వాతావరణ పరిస్థితుల కారణంగా చీడపీడల ఉధృతి పెరిగి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతేకాదు సమయానుకూలంగా మేలైన యాజమాన్యం చేపడితేనే అధిక దిగుబడులను తీసే అవకాశం ఉంటుంది. పుచ్చ సాగు వేసవికి అనువైన పంట, కానీ ప్రస్తుత కాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు రావడం వలన మన రైతులు అన్ని కాలాల్లో సాగు చేస్తున్నారు. కానీ పొడి వాతావరణంలోనే అధిక దిగుబడి వస్తుంటుంది. మార్కెట్లో కూడా ధర బాగుండటంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి ఏటా వేసవిలో సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. వేసవి వచ్చిందంటే గుర్తుకొచ్చేది పుచ్చకాయ. వేసవి ఉష్ణతాపం నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. గతంలో నదీ పరివాహక ప్రాంతాలకు ఎక్కువగా పరిమితమైన ఈ పంట సాగును కొంతమంది ఔత్సాహిక రైతులు అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన రైతు బెజవాడ రాంబాబు. ప్రతి ఏటా వేసవిలో దిగుబడి వచ్చే విధంగా పుచ్చను సాగు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో పంట కోయనున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. అయితే ప్రకృతి సహకరిస్తే మంచి లాభాలు వస్తాయంటున్నారు. ప్రతి వేసవకాలంలో 60 రోజుల నుంచి 70 రోజులమైన పంట అండి ఇది. విత్తనం కూడా కరెక్ట్గా నాణ్యమైన విత్తనం చూసి మనం ఎన్నుకుని పెట్టుకోవాలండి. ఈ సారకాయ అయితే ఈ రోజులు వెళ్ళదండి, బ్లాక్లే కరెక్ట్ విత్తనం అండి ఈరోజు వేసవకాలంలో.
ఇది ఈ విత్తనం వచ్చి స్టార్ 99 కింగ్ అండి. ఇది మనకి ఎకరానికి వచ్చి 3 ఎకరాలకే కలిపి కేజీ గింజలు పడతాయండి. 30,000 రూపాయలు ఎకరానికి వచ్చి విత్తనాలు 10,000 రూపాయలు అవుతాయండి. మొత్తం మనం పెట్టే పెట్టుబడి మొత్తం 70 నుంచి 90,000 మయాన అవుతుందండి పెట్టుబడి. ఇది 60 రోజుల నుంచి 75 రోజులు పంట సార్. ఇది కరెక్ట్గా మనకి ప్రకృతి ఈ రోజుల్లో వేసవకాలం ఎప్పుడు కూడా మే నెలలో బాగా ఎండలు బాగా వేస్తే మనకు ఒక బాగా డబ్బులు మిగులుతాయండి. ఎండలు లేకపోయినా సరే మనం కోసే సమయానికి కొంచెం తుఫాన్ల గట్రా లేకుండా ఉంటే మనకి దానికి వచ్చేసి మనకి ఎంతో కొంత మిగులుతూ ఉంటాయండి. కాకపోతే ఈ సంవత్సరం ఈ అనుకోకుండా ఈ అకాల వర్షాలు రావటం వల్ల కొన్ని కాయలు కుళ్ళిపోవటం అనగా ఇలా జరుగుతూ ఉందండి. ఇప్పటికి 45 రోజులు అవుతుందండి దీన్ని మనం పెట్టి. కేజీ వచ్చి 10 రూపాయలకి వెళ్తే మనకి పెట్టుబడి వచ్చేసి మనకి ఎంతో కొంత మిగులుతుందండి. కాకపోతే వర్షాలు ఏమన్నా మనకి ఇబ్బంది పెడితే గాన మనకి ఇంకా 5 రూపాయలు 6 రూపాయలు అలా ఉంటుందండి. ఈ వర్షాలు అనేది మనకి ఈ సంవత్సరం గత ఒక 10-15 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇటువంటి వర్షాలు నేను చూడలేదండి. మే నెల 1 తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా వర్షాలు కంటిన్యూ అయినాయండి. ఇది మనకి దిగుబడి వచ్చేసి 60 రోజుల నుంచి మనకి ఫ్రూట్ తయారయ్యాక 60 రోజులకు తయారైపోతుందండి. 60 రోజుల నుంచి 70 రోజులు మయాన్ని కోస్తే ఫ్రూట్ మనకి ఎగ్జాక్ట్లీ మనం ఎంత అనుకుంటే అంత వస్తుందండి. మనం పండించిన పంట కరెక్ట్గా దిగుబడి వస్తుందండి. 10 రోజులు దాటి ఏదన్నా మనకు ప్రకృతి ఏమన్నా కొంచెం ఇబ్బంది పెడితే కానీ అక్కడి నుంచి 10 రోజులు దాటిన కాడ నుంచి మనకి రోజుకి కూడా మనకి టన్నేజీ తగ్గిపోతుందండి. 80 రోజులు అయితే మన కాయ కోత కూడా సగం కాయ కుళ్ళిపోతుందండి. ఫ్రూట్ తయారైపోయాక ఇంకా ఆగదండి. మనం 60 రోజుల నుంచి 70 రోజుల మేన కోసుకుంటేనే మనకి కరెక్ట్ ఈల్డింగ్ వస్తుందండి. ఏది మనం అనుకున్న 15 టన్నుల నుంచి 20 టన్నుల మేన వస్తుందండి. ఇవాళ పొద్దున్న బోల్డంతా 4 డ్రమ్ములు స్ప్రే చేయించానండి. మందు మొత్తం కిసాన్ కంపెనీ ఎరువులు వాడుతున్నా సార్ నేను. మొట్టమొదటి కానీ స్ప్రేయింగ్కి కానీ బలం మందులు కానీ మొత్తం డ్రిప్తోనే ఎక్కిస్తానండి. మొత్తం అంతా కూడా చాలా పద్ధతి ప్రకారం చేసుకొచ్చాం సార్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉలవపాడు మామిడి మార్కెట్లోకి వచ్చింది. నోరూరించే మధురమైన ఫలం ఈ నెల మొదటి వారం నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. రైతుల తోట వద్దకు వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అసలు ఉలవపాడు మామిడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? పంట దిగుబడులు ఎలా ఉన్నాయి? మార్కెట్ ఎలా ఉందో 100 ఎకరాల మామిడిని సాగు చేస్తున్న రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉలవపాడు మామిడి అంటేనే ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఇక్కడ పండిన బంగినపల్లి రకం విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది. ప్రకాశం జిల్లాలో ఉలవపాడు మామిడి రుచికి ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ అదే కావాలి అనిపిస్తుంది. 16వ నెంబరు జాతీయ రహదారిపై ఒంగోలు కావలి పట్టణానికి మధ్యలో ఈ ప్రాంతం ఉంటుంది. ఈ ప్రాంతంలో సుమారు 15,000 ఎకరాలలో మామిడి సాగు జరుగుతుంది. ఇక్కడ బంగినపల్లి, పెద్ద రసాలు, చిన్న రసాలు, బెంగుళూరు, నీలం, కొబ్బరి మామిడి, పునారస్, హిమాం పసంద్ రకాలు సాగు చేస్తారు. ఇక్కడి నేలలు ఎర్రగరప నేలలు కావడంతో మామిడి రుచి బాగుంటుందని చెప్తున్నారు మామిడి సాగు చేస్తున్న రైతు రియాజ్. తనకున్న 8 ఎకరాల్లో బంగినపల్లి మామిడి సాగు చేస్తూనే మరో 90 ఎకరాల మామిడి తోటలను కౌలుకు తీసుకున్నారు. ప్రస్తుతం కాయ కోతను కోస్తున్నారు. వచ్చిన దిగుబడిని విజయవాడ, నాగపూర్, ఢిల్లీ, బొంబాయి నుండి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఉలవపాడు నేను మామిడి తోటలో తీసుకుంటా ఉన్నాను, కౌలుకు కొన్ని తీసుకుంటా ఉన్నాను, కొన్ని ఉన్నాయండి. ఇక్కడ ఉలవపాడు వచ్చేసేలకి మనకు ప్రాముఖ్యత ఏంటంటే బగినపల్లి ఎలా ఉంటుందంటే మనకి బాగా స్వీట్ వస్తుంది. స్వీట్ ఎందుకు వస్తుంది అంటే ఆ కండగల నేల, ఇది మన నేల కండగల నేల అండి, అందుకని బాగా స్వీట్ వస్తుంది. కాయ ఏదంటే 1 కిలో ఉంటుంది, 700 గ్రాములు ఉంటుంది. కానీ ముట్ట ఏంటంటే చిన్నదిగా ఉంటుంది, కండ ఎక్కువగా ఉంటుంది, పిండిలాగా ఉంటుంది, అందుకని ఆ టేస్ట్ వస్తుందండి. కాపు ఎలా ఉంటుంది అంటే మనకి నేల సాయిల్ కనుక మంచి లూజ్గా బాగా గట్టిగా కాకుండా లూజ్గా ఉంటే 3 ఇయర్స్కి వచ్చేస్తుందండి. సాయిల్లో కొంచెం గట్టితనం ఉంటే ఎవరి తొందరగా పోదు కాబట్టి 4 సంవత్సరాలకి అవకాశం ఉంటుంది. 4 సంవత్సరాల నుంచి కాపు వస్తుంది. ఈ కాపు కూడా ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో కొన్ని తీసేస్తామండి. స్టార్టింగ్లో వస్తే చెట్టు కనుక ఎదుగుదల లేకపోతే కాయ పూత పూసినా పిండి పడినా తుంచేస్తాం. ఆ చెట్టు కొంచెం బలంగా వచ్చిన తర్వాత ఇంకా కాయలు ఆపుకుంటూ వెళ్తామండి. వాటర్ ఉంటుంది కాబట్టి మనకు సరిపోయింది. పెట్టుబడి అసలు మనకు పెట్టుబడి అనేది ఎక్కువ జరిగేది అప్పుడేనండి. మొక్క వేసిన కాడి నుంచి మనకి దుక్కులు కూడా 7-8 సార్లు దుక్కులు ఉంటాయి. గడ్డి ఎక్కువ పెరిగేది కాబట్టి దుక్కులు, ఈ సేద్యము తిరగొట్టం కూడా 4-5 సార్లు మొక్క తిరగొట్టాలండి. లేకపోతే అది తొందరగా ఏరు తీసుకోదు, లూజ్ చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు వాటర్ కానివ్వండి, అది అండ కానివ్వండి. మనకు దాదాపు ఎకరాకి ఒక
ఒక 30 దాకా 30 నుంచి 40 వేలు దాకా పడిద్దండి. ఒక 10 ఎకరాలు సాగుకోవాలి 4 లక్షలు ఖర్చు అయిపోద్ది. ఫస్ట్ క్రాప్ పెద్దగా రాదండి, ఎందుకంటే స్టార్టింగ్లో ఎక్కువ వదిలేస్తుంది మొక్క. మనం కూడా తుంచేస్తాం, ఎక్కువ పడినా కానీ మొక్క మనకు దెబ్బతింటుందని మనం వదిలేస్తాము. ఆ స్టార్టింగ్లో ఎట్లా చేస్తుంది అంటే ఇప్పుడు ఒక ఎకరా ఉందనుకోండి, ఒక 200 కాయలు 400 కాయలు, ఒక 10 ఎకరాలు ఉంటే 4000 కాయలు 3000 కాయలు అంతే స్టార్టింగ్. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి 1 by 1 అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోద్ది. మొక్క కూడా పెరుగుతూ ఉంటుంది, దానివల్ల కాపు కూడా ఎక్కువతూ ఉంటుంది. కాబట్టి మనకి ఆదాయం ఎక్కువ వస్తుంది. మనకు దాదాపు మొక్క 10 సంవత్సరాలకు వచ్చేలకి 40,000 దాకా వెళ్ళిపోతుంది ఎకరా. 10 ఎకరాలు ఉంటే 4 లక్షలు వస్తాయి. ఇక్కడ ఏంటంటే మెయిన్ ఏంటంటే కొన్ని నేలలు బాగుండే నేలలు ఉండే. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చెట్టు అయినా కానీ మనకి ఎకరా ₹1,00,000 పెట్టుకుంటున్నారు. ఒక ఎకరా 1,00,000 అయినా కానీ ఎకరాకి 7 నుంచి 8 టన్నులు కాపు వస్తుంది. అది 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ నేల సాయిలు మనకి ఇక్కడ ఉలవపాడు మండలంలో కానివ్వండి అటు టాప్లో ఉన్నాయి. అక్కడ ఒక 3,000 ఎకరాలు ఉంటుంది. ఆ 3,000 ఎకరం మాత్రం టాప్. 15 సంవత్సరాలు దాటిన చెట్లకి ఎకరాకి 50,000 కనీసం 50,000 అంటే లీస్ట్కి వస్తాయండి. ఇంకా 50 నుంచి పెచ్చు అంటే పైన అంటే వాళ్ళు చేసే యాజమాన్య పద్ధతులు, వాళ్ళు చేసే కొమ్మ కత్తిరింపులు, దానికి ఉన్న డ్రిప్పు, దానికి ఉన్న వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ చూసుకొని 60 నుంచి 70 దాకా కూడా కొంటామండి. పెట్టుబడి వాళ్ళకి మనం ఇస్తామండి. 60,000 70,000 ఇచ్చామంటే 70,000 నుంచి మనకి ఎట్లా ఉంటుందంటే ఎకరాకి వచ్చేసి 30,000 దాకా, 30 నుంచి 40,000 దాకా కూడా కౌలు కాదు. కౌలు 60,000 70,000 ఇస్తామనుకోండి. మనకి ఎక్స్ట్రా పిచికారీ అంటే పిచికారీకి వచ్చేలేకి మందుల రేట్లు బాగా పెరిగిపోయినాయి కాబట్టి పెట్టుబడి దాని కింద మనకి దాదాపు 30 నుంచి 40 దాకా మనకే అవుతుంది. 30,000 టన్నేజీ వరకు చూస్తే తోటలో దీన్ని బట్టి ఉండదు. ఒక 40 చెట్లు కనుక ఉన్నాయంటే 10 చెట్లు ఎట్లా కాయవు, 30 చెట్లే కాస్తాయి. ఆ 30 చెట్లు చెట్టుకు 1 క్వింటా కాస్తుంది, 2 క్వింటాలు కాస్తాయి. 2 క్వింటాలు అంటే 200 కేజీలు. మనకి 30 చెట్లు దాదాపు మనం అనుకుంటాం 4 నుంచి 5 టన్నులు 6 టన్నులు అలాగ అనుకుంటాం. టన్ను రేటు మన రేటు అక్కడ ఎట్లంటే రేటు ఉలవపాడు అనేలకి కొంచెం బయట 30,000 ఉంటే ఇక్కడ 40,000 తక్కువ ఇవ్వరు. 10,000 వేరియేషన్ ఉండాల్సిందే. ఇంకేదన్నా మార్కెట్ బాగుంది అంటే 60 నుంచి 70 పోవచ్చు, 50 పోవచ్చు. ప్రజెంట్ 50 నుంచి 60 దాకా ఉన్నాయండి. ఇప్పుడైతే కోస్తున్నాం, కాయలు కోస్తున్నాం. కానీ మిగతాదంతా చూసుకుంటే కనుక ఇప్పుడు మనకు 50,000 అమ్ముతుంది. ఇప్పుడు 5 టన్నులు కాసినాయి, 5 5 25 2.5 లక్షలు వస్తాయి. మన ఖర్చు పోను ₹1,00,000 గ్యారంటీ మిగిలాలి. లెక్క అయితే ఏదన్నా ప్రకృతి సహకరించకపోతే రైతు నష్టపోవడం గ్యారంటీ. మా తోట బాగుంది కాబట్టి ఇప్పుడు మాదొక తోట ఉందంటే 12 ఎకరాలు. 12 ఎకరాలు వచ్చేసి నేను తీసుకున్నది 9 లక్షలు, 4 లక్షలు ఖర్చు పెట్టాను, 13 లక్షలు అయింది. మేము ఈ మధ్య 17 లక్షలకి అమ్మేసాం, అంటే 4 లక్షలు. అలా కొన్నిసార్లు ఏదంటే అమ్ముకుంటూ వెళ్తాం. మాకు తరచుగా ఎదురే ఇబ్బందులు ఏంటంటే వర్షాలు తక్కువ పట్టడం ఒక్కోసారి, వర్షాలు ఎక్కువ పట్టడం ఒక్కోసారి. ఈ రెండిట్లో చాలా తేడా వస్తుంది. మనకి ఎక్కువ ఏదంటే ఈ మధ్య జరుగుతుంది ఏంటంటే త్రిప్స్ అంటే తామర పురుగు. అయితే సన్నగా ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది, కొన్ని వేలు లక్షల్లో ఉంటుంది ఒక పూతకు వచ్చేసి. దాని మట్టుకు అంటే దాన్ని చంపే మందు ఇప్పటికి ఎవరు తయారు చేయలేదండి. అసలు దాని మందు కనుక తయారు చేస్తే ఇంకా ఫీల్డ్ కాపు బాగా వస్తుంది. అది పడినప్పుడు తోటలకు చాలా వరకు ఖాళీ అయిపోయినాయి, మొత్తం చాలామంది వదిలేసుకుని కూడా వచ్చేసారు. దాన్ని పిచికారీ చేసినా అది పోదు. నివారణ కోసం ఏమీ లేదండి. యాజమాన్య పద్ధతులుగా మనం ఏం చేస్తే ఏంటంటే కొంచెం వెంటిలేషన్ బాగా రావడానికి పైన కొమ్మలు కొట్టేసి లోపలంతా కత్తిరింపులు చేసుకొని కింద కూడా ఎక్కువ అంటే పాస్పేటు యూరియా కొద్ది శాతం తగ్గిస్తామండి. యూరియాలో ఏంటంటే తీపితనం ఉంటుంది కాబట్టి ఆ తీపితనానికి ఎక్కువ వస్తుంది అది. అందుకని యూరియా తగ్గిస్తున్నాము, వెంటిలేషన్ కూడా బాగా చూస్తున్నాము. అయినా కానీ అది అంటే కంట్రోల్ అవ్వట్లేదు. అంటే దానికి మందు లేదు, సరైన మందు అది చనిపోయే మందు తయారు చేయలేదు. తయారు చేస్తే మంచిది. ఇక్కడి మామిడి తోటలకు ఎకరాకు దాదాపు 50 నుండి 70,000 కౌలు చెల్లిస్తారు. పెట్టుబడి మరో 10 నుండి 20,000 ఖర్చవుతుంది. ఎకరాకు సరాసరి 5 టన్నుల దిగుబడి వచ్చినా హోల్సేల్ గా టన్ను ధర 50 నుండి 60,000 చెల్లిస్తున్నారు వ్యాపారులు. అంటే 100 ఎకరాలపై దాదాపు 500 టన్నుల మామిడి దిగుబడి వచ్చినా ₹2,50,00,000 ఆదాయం వస్తోంది రైతుకు. పెట్టుబడి ₹1,00,00,000 పోయినా కోటిపైనే నికర ఆదాయం పొందుతున్నారు రైతు రియాజ్. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.